ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఇక షాబాద్ 6 హత్యల సైకో కిల్లర్ రాజ్ కుమార్ ఆచూకీ ఎక్కడ అనేటువంటి క్వశ్చన్ ఇప్పుడు అందరిలో మెదులుతుంది. అయితే రాజ్ కుమార్ కేసులో వెలుగులోకి కొన్ని విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఏంటంటే భార్య సరిత పిల్లలను చంపడం వెనక అసలు కారణాలు కూడా చెప్పింది రాజ్ కుమార్ సోదరి. సో ఇప్పటి వరకు అందరికి ఉన్నటువంటి క్వశ్చన్, ఓకే బాలికని ఎవరైతే పోక్సో కేసు పెట్టారో ఆ బాలికని ఫ్యామిలీని హత్య చేసినాడు సరే, మరి లవ్ చేసి పెళ్లి చేసుకున్నటువంటి భార్య సరితను కడుపున పుట్టినటువంటి 2 పిల్లల్ని కూడా ఎలా చంపాడు, దానికి గల రీజన్స్ ఏంటి అని అందరి మెదట్లో గత 3-4 రోజుల నుంచి ఉన్నటువంటి క్వశ్చన్. అయితే రాజ్ కుమార్ సోదరి అయితే దాని గురించి చెప్పడం జరిగింది. అయితే ఇంటర్లోనే ట్యూషన్ కు ఎవరైతే టీచర్ వచ్చారో ఆమెకు ప్రేమ వేధింపులు చేశాడని చెప్పేసి చెప్పడం జరిగింది. తనే భార్య సరిత. సో సరితకు వచ్చిన పెళ్లి సంబంధాలన్నీ కూడా రాజ్ కుమార్ వరుసగా చెడగొడుతూ వచ్చాడు. అయితే చివరాఖరికి తనకంటే 6 ఏళ్లు పెద్దదైనా సరే ట్యూషన్ టీచర్ సరితని ఆయన వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన ఎక్కువగా బెట్టింగ్లు జూదంలకు అలవాటు పడి పెద్ద మొత్తంలో కూడా అప్పులు చేసినట్టుగా తెలిసింది. అయితే ఆయన డ్రైవర్ గా పనిచేస్తూనే కుటుంబాన్ని పోషించే విధంగా ఉన్నాడని తెలుస్తోంది. అయితే అదే క్రమంలో కూడా ఆయన బెట్టింగ్ కి బానిస అయిపోయి జూదాలు ఆడుతూ వాటికి అలవాటు పడిపోయి పెద్ద మొత్తంలో కూడా అప్పులు చేసినట్టుగా చెప్పడం జరిగింది. అయితే దాదాపుగా 2 కోట్ల అప్పులు తీర్చలేక గతంలో ఆత్మహత్య యత్నం కూడా చేసినట్టుగా వివరించారు. అయితే కొడుకు కోసం అమ్మా నాన్నలు ఉన్న పొలాలని అమ్మి మరి ఆ యొక్క అప్పుల్ని తీర్చేశారు. అయినప్పటికీ కూడా మళ్ళీ అదే పనిగా మారతాడేమో అని ఆలోచించి తల్లిదండ్రులు పొలాలను అమ్మి మరి ఆయనకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా క్లియర్ చేసినా సరే మళ్ళీ ఆయన నడక మారలేదు. మద్యం తాగొచ్చి భార్యను వేధించడం జరిగింది. అయితే ఈ వేధింపులు శారీరకంగాని మానసికంగాని ఈ వేధింపులు భరించలేక లాస్ట్ కు ఫైనల్ గా సరిత విడాకులు కోరింది, లీగల్ గా వెళ్తానని చెప్పింది. సో అదే పగతో పుట్టిన పిల్లలతో సహా లవ్ చేసి పెళ్లి చేసుకున్న సరితను కూడా చంపేశాడు అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్. సో మొత్తానికైతే ఇప్పటికే ఆయన ఓన్లీ కేవలం ఇప్పటి వరకైతే ఈ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఓన్లీ బాలిక కుటుంబాన్ని ఎందుకు హత్య చేశాడు అని అంటే అది పోక్సో కేసు పడింది కాబట్టి ఆ కక్షతో చేశాడు అనుకున్నాం. ఇప్పుడైతే భార్య పిల్లల్ని ఎందుకు హత్య చేయాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందనే ఒక క్వశ్చన్ కి ఒక రకంగా ఆన్సర్ దొరికినట్టుగానే తెలుస్తుంది. అయితే కేవలం ఆయన జూదానికి అలవాటు పడి ఆయన ప్రవర్తన నచ్చక భార్య సరిత అలాగే పిల్లల్ని కూడా ఆయనని వద్దనుకొని లీగల్ గా వెళ్ళి డివోర్స్ ఇస్తా అన్నందుకే ఈ రకంగా ప్రవర్తించాడు, ఈ రకంగా దారుణంగా అతి కిరాతకంగా హత్య చేశాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అయితే ఇప్పుడే రాజ్ కుమార్ ఆచూకీ కోసం పోలీసులు అయితే ఒక విధంగా ముమ్మరంగా గాలిస్తున్నారని చెప్పొచ్చు. అతని ఆచూకీ తెలిపిన వాళ్ళకు కూడా ఇప్పటికీ 2 లక్షల రివార్డు కూడా వాళ్ళు ప్రకటించారు. అయితే తాజాగా అతను సూర్యాపేటలో ఉన్నట్లు కూడా పోలీసులు సమాచారం అందింది. అయితే చేగూరు రైల్వే ట్రాక్ పై సూసైడ్ అటెంప్ట్ చేసి ఏదైతే ఆయన సెల్ఫ్ డ్రైవ్ కార్ ని షాద్నగర్ లో అద్దెకు తీసుకున్నాడో ఆ కార్ ని చేగూరులోనే వదిలిపెట్టి ఆ రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే ట్రాక్ దగ్గర ఆయన సూసైడ్ అటెంప్ట్ కూడా చేసినట్టుగా తెలిసింది. అయితే అది త్రుటిలో తప్పించుకున్నాడు అన్నట్టుగా కూడా ఒక ఇన్ఫర్మేషన్. అయితే ఇప్పటికీ పోలీసులకు ఆయన ఎక్కడున్నాడు అనే ఆచూకీ కనిపించలేదంట. సో హత్యలకు ముందు కూడా ఇది ఇంకొక విషయం, ఆయన దగ్గర 3 మొబైల్లు 12 సిమ్ములు కూడా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే 6గురి హత్యని ఎప్పుడైతే బెయిల్ మీద బయటకు వచ్చాడో ఆ వ్యక్తి ఎవరైతే నిందితుడు రాజ్ కుమార్ బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఈ మిగిలిన 6గురిని కూడా హత్య చేసిన తర్వాత ఆయన ఫోన్ ని అన్నింటినీ కూడా స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే వాళ్ళ నాన్నకు నేను 2 ఫ్యామిలీని అయితే హత్య చేశాను, ఇంకా నేను కూడా ఆత్మహత్య చేసుకోవాలని అయితే ఎప్పుడైతే డిసైడ్ ఆ ఇన్ఫర్మేషన్ ని వాళ్ళ నాన్నకి చెప్పేసి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం కూడా జరిగింది. అయితే ఆయన చేగూరు రైల్వే స్టేషన్ నుంచి తప్పించుకునే వీలు కూడా ఉందని చెప్పేసి అన్ని ప్రాంతాల్లో కూడా పోలీసులు ఒక 9 బృందాలుగా ఏర్పడి తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే సోమవారం ఉదయం బెంగళూరు హైవేలోని హోటళ్లు, లాడ్జులు, దాబాలు అన్నింటినీ కూడా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు వైపు పోలీసులు. అండ్ బస్టాండ్లలో కానీ రైల్వే స్టేషన్లలో కానీ ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా 9 బృందాలుగా ఫామ్ అయిపోయి పోలీసులు అయితే తనిఖీలు చేస్తున్నారు. అయితే రాజ్ కుమార్ తో ఎవరెవరైతే మాట్లాడారో వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే
ఆయన ఎక్కడైతే హత్యలు చేశాడో ఆ ప్లేస్ లో ఒక 7 రాళ్లను కూడా పెట్టడం జరిగింది. అసలు ఈ 7 రాళ్ల కథ ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా క్లియర్ గా తెలిసింది లేదు. ఎవరికి వాళ్ళు ఊహాగానాలు వేసుకున్నట్టే. సో 6 అంటే హత్య చేసినట్టు 6 పేర్చారు అని అంటే ఒకటి, మరి 7వది ఎవరి కోసం? స్వయంగా ఆయన కోసమేనా ఇంకెవరి కోసం అనేది ఆ విషయాలు అయితే ఇప్పటి వరకు తెలియదు. సో మొత్తానికైతే హత్య చేసిన ప్లేస్ లో 7 ఇటుకలు పెట్టారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే ఆయనని అరెస్ట్ చేశారు రాజ్ కుమార్ ని అని చెప్పేసి కూడా ఒక విషయం అయితే ఒక విధంగా వినిపిస్తోంది. అయితే మరి పోలీసుల దగ్గర నుంచి అయితే ఎలాంటి పత్రాలు అయితే అధికారికంగా విడుదల కాలేదు. మేమైతే ఆయన్ని పట్టుకోలేదు, అరెస్ట్ చేయలేదు, మేము ఇంకా 9 బృందాలుగా ఏర్పడి ఇంకా కూడా మేము సర్చింగ్ ప్రాసెస్ లోనే ఉన్నాము. ఏవైతే సోషల్ మీడియాలో వస్తాయో వాటిని అయితే మీరు నమ్మకండి, ఇంకా కూడా మేము అరెస్ట్ చేయలేదు, ఏమైనా అరెస్ట్ చేసేది ఉంటే మేమే చెప్తాము అని చెప్పేసి పోలీసులు కూడా ఒక విషయం చెప్పడం జరిగింది. సోషల్ మీడియాలో ఏదొస్తుంది ప్రచురించకండి, మేము ఒక క్లియర్ గా చెప్తాము అని చెప్పేసి కూడా పోలీసులు చెప్పిన పరిస్థితి. అయితే అంతేకాకుండా వీర్లపల్లి శంకర్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు, సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేంటి అని అంటే ఎక్కడ దొరికినా కూడా ఆయన్ని ఎన్కౌంటర్ చేసేయండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఆయన ఒక్కరే కాదు, ఈ వార్త విన్న ప్రతి ఒక్క వ్యక్తి ఎవరికైనా కూడా ఫస్ట్ అనిపించినటువంటి విషయమే అది. ఆయన ఎక్కడ దొరికినా సరే నిలువున ఎన్కౌంటర్ చేసేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ప్రజలు కూడా ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి మాట అదే. అయితే ఇప్పుడు 6గురిని హత్య చేశాడు సరే, మరి ఒక వికలాంగురాల్ని మాత్రమే వదిలిపెట్టారు. ఆవిడ దగ్గరికి కూడా వీర్లపల్లి శంకర్ వెళ్ళడం జరిగింది, సహాయం చేయడం జరిగింది. సో మొత్తానికైతే ఈ రాజ్ కుమార్ ఎక్కడున్నాడు, రాజ్ కుమార్ ఆచూకీ ఎక్కడుంది అనేటువంటి విషయం ఇంకా తెలియరాలేదు. ఇంకా పోలీసులు కూడా సెర్చ్ లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది.